నమస్కారం అండి. ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ల గురించి మాట్లాడుకుందాం అండి. మనం ఈ వీడియోలో చాలామంది ఇండోర్ ప్లాంట్స్ పెంచుతూ ఉంటారు, కానీ వాటి ప్రాముఖ్యత వాళ్ళకి తెలియదు. మనీ ప్లాంట్ పెంచుతూ ఉంటారండి చాలామంది. మనీ ప్లాంట్ పెంచితే మనీ పెరిగిపోతుంది అనేది అందరి నమ్మకం. అది ఒక సెంటిమెంట్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ప్లస్ ఇండోర్ ప్లాంట్ అది. కానీ దాని వెనకాల ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ఏదైతే మనీ ప్లాంట్ ఉందో దాని వెనకాల అది ఏంటి అంటే, ఈ మనీ ప్లాంట్ అనేది 24 hours ఆక్సిజన్ ఇస్తుందండి. హయ్యెస్ట్ ఆక్సిజన్ ఇచ్చి ఇండోర్ ప్లాంట్స్లో నెంబర్ 1 ఏది అంటే మనీ ప్లాంట్. ఏదైతే మీరు ఇండోర్ ప్లాంట్స్ పెంచుతారో అన్నీ కూడా చక్కని ఆక్సిజన్ ఇస్తాయి. ఇది డెకరేషన్ ప్లాంట్గా కానీ, లేకపోతే ఇండోర్ ప్లాంట్ పెంచాను, క్రాటన్ పెంచాను నేను కూడా మా ఇల్లు అంతా పచ్చగా ఉంది అని అనుకుంటారు. కాదు. ఇండోర్ ప్లాంట్స్ పెంచడం వెనకాల ఉన్న రహస్యం, ఆ ఇల్లంతా కూడా చక్కని ఆక్సిజన్ తోటి నిండి ఉంటుందండి. దానివల్ల పొల్యూషన్ తగ్గుతుంది ఇంట్లో. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న మొత్తం సభ్యులందరూ ఏదైతే ఇండోర్ ప్లాంట్స్ ఇచ్చిన ఆక్సిజన్ మీరు తీసుకుంటున్నారో, మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, బ్రెయిన్కి సరిపడే ఆక్సిజన్ అందుతుంది. ఆ ఆక్సిజన్ అందటం వల్ల, మనస్సు ప్రశాంతంగా ఉండటం వల్ల వాతావరణం కూడా బాగుంది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపడడం కానీ, ఇరిటేషన్ రావడం కానీ, అసహనం పెరిగిపోవడం వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ రావడం అని, ఇవన్నీ కూడా తీరిపోతాయి. ఎప్పుడైతే మీ బ్రెయిన్ బాగా పనిచేసిందో, చక్కని ఆక్సిజన్ తీసుకోవడం వల్ల, మీ ఆలోచన పెర్ఫెక్ట్గా ఉండటం వల్ల, మీరు తీసుకునే నిర్ణయం కానీ, డెసిషన్ అనేది చాలా పెర్ఫెక్ట్గా ఉండటం వల్ల మీరు బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, డబ్బు సంపాదించడంలో కానీ ముందరుంటారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎందుకు పెంచుతున్నామో తెలియదు మనకి. బ్రహ్మాండంగా పెంచుతూ ఉంటాం మొక్కలు. కానీ దాని వెనకాల ఉన్న రహస్యం అండి. మనీ ప్లాంట్ ఎప్పుడైతే పెంచారో, హయ్యెస్ట్ ఆక్సిజన్ ఇచ్చి ఇండోర్ ప్లాంట్లో నెంబర్ 1గా అది నిలుస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండి, మీ ఆలోచన బాగుండటం వల్ల, మీ ఆలోచన తరంగాలు కూడా ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో 4, 5, 6 ఉన్నారనుకోండి, ఎంతమంది ఉన్నా కూడా అందరి ఆలోచనలు బాగోవటం వల్ల ఒకరికొకరు షేర్ చేసుకోవడం, ఎప్పుడూ చక్కగా నవ్వుతూ ఉంటాం, ప్రశాంతంగా ఉండటం వల్ల ఈ కుటుంబ వాతావరణం అనేది చాలా బ్రహ్మాండంగా ఉండాలి. అంటే ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోండి మీరు తప్పనిసరిగా. ఏది అలోవెరా ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవచ్చు, అది కూడా చక్కగా ఇస్తుంది. అలాగే రోజుకి ఒక అరగంట, గంట అయినా మీ ఇంట్లో ఎక్కడైనా ఎండ పడతా ఉంటే ఆ ఏరియాలో ఒక తులసి మొక్కను పెంచుకోండి. ఇక్కడ ఇది ధర్మానికి సంబంధించింది కాదు. అందరూ తులసి అనేటివాడికి మళ్ళీ ఏమవుతుందంటే, ఈ క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళు కానీ, ఇస్లామిక్ మతం తీసుకున్న వాళ్ళు కానీ, అది హిందువుల యొక్క మొక్క, అది హిందూ ధర్మంలో మొక్క కాబట్టి దాన్ని పెంచకూడదు అని అనుకోవద్దండి. అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ అది. ఎవరైతే యునానీలో ఉంటారో, ముస్లిమ్స్ కూడా హకీమ్స్ అంటారు, యునానీ డాక్టర్లు ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు అందులో. జుల్కల్ నైన్ అని ఒకప్పుడు చాలా అద్భుతమైన డాక్టర్ ఆయన యునానీలో. ఆయన అనేక గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాలు తెలుగులో కూడా దొరుకుతున్నాయి, మీరు చదవండి. ఆయుర్వేదం తులసి మొక్కను పెంచుకోవడం వల్ల కూడా అది రోజు ఒక గంట ఎండపడితే చాలు, దానికి సరిపోతుంది. పగల ఎండలో పెట్టినా లోపలికి రాత్రులు ఇంట్లో పెట్టుకోవడం కానీ, లేక కిటికీ దగ్గరగా అది పెట్టుకోవడం కానీ చేయడం వల్ల బయట నుంచి ఇంట్లోకి వచ్చే గాలి ఆ తులసి మొక్క మీద నుంచి కనుక వస్తే మీకు దోమలు తగ్గుతాయి. అట్ ద సేమ్ టైము చక్కని ఆక్సిజన్ అది ఇస్తుంది. ఇలాగా మన ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఇస్తాయి. ఇక్కడ ఫ్యాషన్ మొక్కల కింద వెదురు పుల్లలో చిన్న చిన్న వెదురు, లేత టెండర్ వెదురుతోటి, అది ఒక హైబ్రిడ్ వెరైటీయో ఏంటో తెలియదు, ఇంత కట్టకట్టి ఉంది. అది వాటర్లో పెట్టి ఉంచుతారు చాలామంది వేళల్లో. చిన్న చిన్న ఆకులు వేస్తూ ఉంటాయి. అది కూడా చక్కగా ఆక్సిజన్ ఇస్తుంది. అది ఓన్లీ సెంటిమెంట్ ప్లాంట్లుగా దీన్ని చూడకండి. మనీ ప్లాంట్ కానీ ఇవి కానీ అవి ఉండటం వల్ల, హయ్యెస్ట్ ఆక్సిజన్ ఇంట్లో ఉండటం వల్ల మనకి జబ్బుల నుంచి దూరంగా వెళ్తాం మనం. మెయిన్ అది మన ఊపిరితిత్తులు బాగవుతాయి. ఎప్పుడైతే ఊపిరితిత్తులు బాగయ్యి మనం చక్కని ఆక్సిజన్ పీల్చుకుంటున్నామో అనేక వ్యాధుల నుంచి మనం దూరంగా ఉండి, అది ఒక కవచంలాగా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడతాయి. ఈ ఇండోర్ ప్లాంట్స్ నుంచి వచ్చిన ఆక్సిజన్ ఇండోర్ ప్లాంట్స్గా కూడా
ఈ ఎక్కువగా నేను చెప్పిన మనీ ప్లాంట్ లాంటివి, అలోవెరా లాంటివి, ఇటువంటి మంచి చక్కని ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంట్లో పెంచుకుంటే మీకు ఆక్సిజన్ బాగా పెరగడం వల్ల, మీకు అందరూ ప్రశాంతంగా ఉండటం వల్ల, మీ యొక్క నిర్ణయం, మీ డెసిషన్ పెర్ఫెక్ట్గా ఉండటం వల్ల మీరు చేసే పనిలో నష్టం జరగకుండా అన్ని లాభాలే కలుగుతాయి. కాబట్టి అత్యధికంగా ఆక్సిజన్ ఇచ్చే వృక్షాలని, ప్లాంట్స్ని కూడా దయచేసి పెంచడానికి ప్రయత్నించి ఈ ప్రకృతిని కూడా బాగా తయారయ్యేలాగా, ఏదైతే మనం ఈ గ్రీనరీ అనేది పోవటం వల్ల జరిగే నష్టం, పొల్యూషన్ పెరిగిపోయి ఆక్సిజన్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి జరిగే నష్టాన్ని నుంచి బయటపడటానికి, ఈ బయోడైవర్సిటీ అనే దాన్ని, ప్రకృతిని కాపాడడానికి కూడా నేను చెప్పిన ఈ మొక్కలు అద్భుతంగా పనిచేస్తాయండి. మనకి జంగిల్, కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కాబట్టి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పచ్చదనం పెంచుకోలేరు. కాబట్టి ఈ ఇండోర్ ప్లాంట్స్ అనేది తప్పనిసరిగా పెట్టుకుని మీ ఇంట్లో పెట్టుకుని, అన్నిటిలోకి ఇంపార్టెంట్ మనీ ప్లాంట్, అటు సెంటిమెంటల్గా ఇటు ఆరోగ్యానికి కూడా చాలా చక్కని ఆక్సిజన్ ఇచ్చి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా మీ అందరూ ఈ వీడియోని జాగ్రత్తగా విని మళ్ళీ విని ఏ ప్లాంట్స్ పెంచాలో నిర్ణయించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. నమస్కారం.